హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్య అంశాలు చూద్దాం. తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టం 2024, కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం, తప్పుల తడకగా మారి రైతుల ఊసురు తీసిన ధరణి వ్యవస్థ పూర్తి ప్రక్షాళన, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణ, భూదార్ ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి భూ కమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూదార్, గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు, గ్రామానికి ఒక రెవెన్యూ అధికారితో అందుబాటులోకి రెవెన్యూ సేవలు, పగడ్బందీగా మ్యూటేషన్, సరైన విచారణతో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ అప్పీలుకు అవకాశం, వివాదాల డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా మ్యూటేషన్తో పాటుగా మ్యాప్, భూ రికార్డుల సవరణ, డిజిటల్ ల్యాండ్ రికార్డుల సవరణ, పార్ట్ బి కేసులపై నిర్ణయానికి అవకాశం, భూ హక్కుల కల్పన, గ్రామ కంఠం ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు అంటూ మనం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఇది చూస్తున్నాం. చట్ట హక్కుల నమోదు 38-E, 8-E వంటి వివిధ చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా పొందిన యాజమాన్య హక్కుల నమోదు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీలు వ్యవస్థ, ప్రత్యేక భూ పరిపాలన ట్రిబ్యునల్, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అంటూ ఒక న్యూస్. దర్యాప్తుల్లో కదలికలు, అరెస్టులు తప్పవ అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్కి కేసుల ఉచ్చు బిగుసుకుంటున్నట్లు వెలువడుతున్న వార్తలు. కేసీఆర్, కేటీఆర్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఏదో ఒక కేసులో అరెస్టు కాక తప్పదనే ఊహాగానాలపై తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. 10 ఏళ్లలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణ, కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లపై చేసిన కమిషన్ల విచారణలు తుది దశకొచ్చాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణకు గవర్నర్ అనుమతిని పొందారు. అంటే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం పైన చర్యలుంటాయని, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ల అరెస్టు అనివార్యమని స్పెక్యులేషన్స్ సాగుతున్నాయి. ఇదే టైంలో బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేస్తే పౌర సమాజం నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న చర్చ కూడా లేకపోలేదు. అవినీతి అక్రమాల కేసుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ అరెస్టులు, వాటి పర్యవసనాలు రకరకాలుగా విశ్లేషించవచ్చు. కానీ తెలంగాణలో జరుగుతున్న విచారణ, అరెస్టుల పరంపర పట్ల తెలంగాణ సమాజం అంతగా పట్టించుకోకపోవచ్చనే భావన కూడా నెలకొన్నది. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలాగా ప్రయత్నించడంతో పాటు 10 ఏళ్లు అవినీతి కుటుంబ పాలన సాగించిన ఆ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ జనం ఇప్పటికే తిరస్కరించారనే విషయం కూడా తెలిసిందే అంటూ వెలుగు పేపర్లో ఒక న్యూస్ మనం చూడొచ్చు. కేటీఆర్ అరెస్టుకు లైన్ క్లియర్ అంటూ ఒక క్వశ్చన్ మార్క్తో మనం ఒక న్యూస్ చూస్తున్నాము. ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ అరెస్టుకు రంగమైతే సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కేటీఆర్ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు కాదని, ఖచ్చితమైన ఆధారాలతోనే అరెస్టు చేస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ వ్యవహార శైలి, ఆయన అహంకపూరిత ధోరణియే కేసుల వైపు ఉసిగొలుపుతున్నాయన్న వాదన స్వయాన గులాబీ శిబిరంలోనే ఉన్నది. అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు సీఎం సీటులో కూర్చునేందుకు సిద్ధమైన ఆయన ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే పార్టీ శ్రేణులు, తెలంగాణ సమాజం నుంచి నిరసనలు రావాలి. కానీ ఆయన తీరు పట్ల అటు పార్టీలో ఇటు ఉద్యమకారుల్లో కొంత వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో అలాంటివి ఉండకపోవచ్చని కాంగ్రెస్ భావిస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ అరెస్టుల వల్ల జరిగే పరిణామాలను ఊహించి నిర్ణయం తీసుకోవడం పరిపాటి. కేటీఆర్ అరెస్టు సరే, అది కాస్త ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ వరకు కూడా కొనసాగితే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా లేకపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టును సమర్థించి తెలంగాణ సమాజం నుంచి ప్రశంసలు అందుకున్నారు. తేడా వస్తే ఎంతటి వారినైనా అరెస్టు చేయక తప్పదని ఈ ఘటన ద్వారా నిరూపించుకున్నారు. హైడ్రాతో నాగార్జున లాంటి స్టార్ కన్వెన్షన్ కూలగొట్టి సామాన్యుల నుంచి మన్ననలు కూడా పొందారు.
కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే ఆమె అరెస్టు అక్రమమని ప్రజలెవరూ రోడ్డు ఎక్కలేదు. ఇక కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే కూడా రాజకీయంగా పరిణామాలేవి ఉండవని భావిస్తున్నారు. ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా సమాజం మొత్తం కేసీఆర్ వెంట నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించాక 10 ఏళ్ల వ్యతిరేక పాలన చూడడంతో పాటు తెలంగాణకున్న పేగుబంధాన్ని తెంచుకున్నప్పుడు ఆ పార్టీ అనవసరం కానీ కేసీఆర్ అవసరం కానీ తెలంగాణ సమాజానికి ఏమున్నదనే ప్రశ్న కూడా బలంగా వినిపిస్తున్నది. పార్లమెంటులో అంబేద్కర్పై అమిత్ షా మాట్లాడిన విధానం ఆయన అహంకారాన్ని తెలుపుతుంది. రాజ్యాంగాన్ని మనకు ఇచ్చిన వ్యక్తిని బీజేపీ అవమానిస్తున్న తీరు మాకు ఆమోదయోగ్యం కాదు. ఇది అమిత్ షా వ్యక్తిగత అభిప్రాయము లేదా వారు ఆయనతో అలా చెప్పమని చెప్పారా అని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేయాలి అంటున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాకరే. ఇండియన్ ఇమిగ్రేషన్పై ట్రంప్ మార్క్. చాలామంది భారతీయులు డొనాల్డ్ ట్రంప్ను ప్రతికూలంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వారు అమెరికాను ఇమిగ్రేషన్ కోసం వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులు, పౌరసత్వం దిశగా మాత్రమే చూస్తారు. ఇది చైనీస్ ఆహార రుచి ఆధారంగా చైనాను అంచనా వేసినట్లే అవుతుంది. భారతీయులు అధిక అర్హత కలిగి ఉన్నందున వారు మెరిట్ ఆధారంగా మాత్రమే అమెరికాకి వెళ్తారు. ట్రంప్ వలసలను, ముఖ్యంగా అక్రమ వలసలను, అమెరికాకి వచ్చే నైపుణ్యం లేని కార్మికులను వ్యతిరేకిస్తున్నారని స్థిరమైన అభిప్రాయంతో భారతీయులు ఉన్నారు. ట్రంప్ గురించి మన వారిలో సహజమైన ఆందోళన ఉంది. అయితే అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా పట్ల భారతీయులకు గొప్ప ఇమేజ్ ఉంది. అయినప్పటికీ వారు అన్ని రంగాల్లో భారతదేశానికి గరిష్ట స్థాయిలో నష్టాన్ని కలిగించారు అంటూ ఒక యుఎస్ న్యూస్. ఆదాని అవినీతిపై జేపీసీ వేయాల్సిందే అంటూ ర్యాలీలు. బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వస్తున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. రాష్ట్రపతి భవన్ను ముట్టడిస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆదాని ఇష్యూపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్. మోదీకి భయపడే ఆదానిపై కేసీఆర్ మాట్లాడడం లేదని ఫైర్. పీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు. ఆదాని అవినీతిపై జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రపతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదాని అవినీతి, మణిపూర్ హింసకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్భవన్ చేపట్టారు. ధరణిని అడ్డుపెట్టుకుని 1,50,000 కోట్ల భూదందా అంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దాంతో పోలిస్తే కాళేశ్వరం అవినీతి చాలా చిన్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాలు చేతులు మారినాయి. భూ ఆక్రమణలపై త్వరలో ఫోరెన్సిక్స్ ఆడిట్ చేయిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటన. లగచెర్ల కేసులో 25 మందికి బెయిల్. వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్, ఇతర ఆఫీసర్లపై దాడి కేసులో నిందితులకు బెయిల్ లభించింది. పట్నం నరేందర్ రెడ్డి సహా 25 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అంటూ ఒక న్యూస్. భూముల లొల్లులకు భూభారతితో చెక్ అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతులు కోర్టులకు వెళ్లే తిప్పలు లేకుండా అప్పీళ్లు, ల్యాండ్ ట్రిబ్యునల్లు, మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కార మార్గాలు. తెలంగాణ భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన సర్కారు. 33 మాడ్యూల్ స్థానంలో ఇక 6 మాడ్యూల్స్. పట్టాదారులతో పాటు అనుభవదారు కాలం, మాన్యువల్గా రికార్డుల నిర్వహణ. అధికారులు తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు. ప్రతి సర్వే నంబర్కు జియో కోఆర్డినేట్స్. సర్వే తర్వాత వ్యవసాయేతర ఆబాదీ జాగలకు భూదార్ నంబర్. యాజమాన్య హక్కుల మీద మాత్రమే సివిల్ కోర్టుకు. ప్రభుత్వ భూముల రక్షణ. పార్ట్ బి ల్యాండ్స్కు పరిష్కారం. 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు లైన్ క్లియర్. కబ్జా భూములు వెనక్కి. ఆక్రమించుకున్నోళ్లను వదిలేది లేదు అంటున్న మంత్రి పొంగులేటి. ధరణి బంగాళాఖాతంలో పడేసి భూభారతిని తెస్తున్నాం. హరీష్ రావు సలహాలు కూడా తీసుకున్నాం. 1000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి ఘనకార్యమే ఈ ధరణి. ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలను కూడా తెచ్చిపెట్టింది. మానవ సంబంధాలకు ధరణి దెబ్బతీసిందని వాక్య. గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రకటన. కొందరిని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి.
4 ఏళ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యలు వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ధరణి ROR 2020 చట్టం స్థానంలో తెలంగాణ భూ భారతి ROR 2024 బిల్లును తీసుకొచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవెల్లో సులువుగా పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలాగా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్లడం తప్పితే అప్పీల్స్కు కూడా అవకాశం లేదు అంటూ ఒక న్యూస్. గురుకుల పిల్లలతో రాజకీయాలు వద్దు అంటున్న మంత్రి సీతక్క. స్టూడెంట్ల బాగు కోసం సలహాలు ఇవ్వండి అంటున్న సీతక్క. 655 స్కూళ్లకు సొంత బిల్డింగ్స్ లేవు, వాటిని నిర్మిస్తాం. గత 10 ఏళ్లలో 62 మంది పిల్లలు చనిపోయారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేశాం. పెండింగు బిల్లుల విడుదల కంటిన్యూ ప్రాసెస్ అని సీతక్క వెల్లడి. గురుకుల పిల్లలతో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క హితో పలికారు. స్టూడెంట్లు దేశ భవిష్యత్తు అని, వారి బాగు కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు. గురుకులాల బాగు కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. బుధవారం అసెంబ్లీలో గురుకులాలు స్కూళ్లపై చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 655 గురుకులాలను సొంత బిల్డింగ్స్ లేవని, వాటికి భవనాలు నిర్మిస్తామని చెప్పారు. గురుకులాల్లో ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరం. ఇలాంటివి రానున్న రోజుల్లో జరగకుండా అధికారులతో టాస్క్ ఫోర్స్ ఫుడ్ క్వాలిటీపై ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. అంబేద్కర్ను అవమానిస్తే దేశము క్షమించదు. అమిత్ షా కామెంట్స్పై మండిపడ్డ రాహుల్ గాంధీ. కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. మంత్రి పదవిలో నుంచి తొలగించాలన్న మల్లికార్జున ఖర్గే. ఉభయ సభలలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు. కాళేశ్వరం అప్పులు ప్రభుత్వమే కట్టాలి. ప్రాజెక్టు చేతికొచ్చేదాకా అసలు మిత్తిలు చెల్లించక తప్పదు. జ్యుడిషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ IAS రజత్ కుమార్ వెల్లడి. బుధవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరైన రజత్ కుమార్, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. మహారాష్ట్ర వైపు ముంపు ఉండడంతో మేడిగడ్డకు బ్యారేజీ షిఫ్ట్. ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగింది. క్వాలిటీ కంట్రోల్, O&M నిర్లక్ష్యము కారణం కావచ్చు. బ్యారేజీ కుంగితే ప్రభుత్వానికి ఏమి సంబంధం? చూసుకోవాల్సిన బాధ్యత ప్రాజెక్టు అధికారులదేనన్న రజత్. నిధుల కోసం సప్లిమెంటు బడ్జెట్ కేటాయింపులు. SK జోషి నేడు ఓపెన్ కోర్టు విచారణకు సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్ కూడా హాజరు కావాలంటూ ఒక న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయి ఆదాయం జనరేట్ అయ్యేదాకా ప్రాజెక్టుకు సంబంధించిన అప్పులు, అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని ఇరిగేషన్ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ IAS రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ఇండస్ట్రీ అవసరాలు, తాగునీటి అవసరాలు, చేపల పెంపకం వంటి వాటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ నిర్వహిస్తున్న ఓపెన్ కోర్టు విచారణకు బుధవారం రజత్ కుమార్తో పాటు రిటైర్డ్ CS శైలేంద్ర కుమార్ జోషి కూడా హాజరయ్యారు అంటూ ఒక న్యూస్. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 2 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు 20 సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం పరీక్షల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. జనవరి 2, 5, 11, 12, 18, 19, 20వ తేదీల్లో పేపర్ 2వ పరీక్ష, 8, 9, 10వ తేదీల్లో పేపర్ 1 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ ఉంటుంది. పూర్తి స్థాయి షెడ్యూల్ను సైట్లో పెట్టినట్టు ఎడ్యుకేషన్ శాఖ తెలియజేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో తేడా లేదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజలను వంచడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే వాళ్ళ పని అంటున్న కిషన్ రెడ్డి. రేవంత్, కేసీఆర్ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు, ఒకరి మీద ఒకరిది దొంగ ఏడ్పులు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. యాదవుల సమస్యలను పరిష్కరించండి. సీఎంకు వినతి పత్రం అందజేస్తున్న యాదవులు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వినోద్
తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. యాదవుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, వినోదులు కోరారు. ఈ మేరకు బుధవారం అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం పలువురు యాదవులతో అసెంబ్లీ ఛాంబర్లోకి సీఎంని కలిశారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ యాదవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తామని చెప్పారు. బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో 2వ విడత గొర్రెల యూనిట్ల కోసం 7,833 మంది డీడీలు కడితే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేవలం 700 యూనిట్లు మాత్రమే కేటాయించిందన్నారు. మిగిలిన వారికి ఇవ్వకుండా మోసం చేసిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలియజేశారు. జేపీసీ వేయాల్సిందే. రాజ్భవన్ సమీపంలో రోడ్డుపై పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు. హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పార్టీ స్టేట్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోదీ, ఆదానీ భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. అయితే ర్యాలీ రాజ్భవన్ సమీపంలోకి రాగానే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా సీఎం సహా నేతలంతా రోడ్డుపైనే బైఠాయించారు. అనంతరం అక్కడే పార్టీ నేతలతో ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్య నేతలు మాట్లాడారు. తర్వాత గవర్నర్కు వినతి పత్రం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోయారు. మండలిలో 3 బిల్లులకు ఆమోదం. స్పోర్ట్స్ వర్సిటీ, యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులు పాస్. శాసన మండలిలో బుధవారం 3 బిల్లులు ఆమోదం పొందాయి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులు పాస్ అయ్యాయి. ఈ బిల్లులు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందాయి. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ యూనివర్సిటీల సవరణ బిల్లు తెచ్చారు. స్పోర్ట్స్ వర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ, మహిళా వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ, జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల్లో చిన్న సవరణలు సూచిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్సీలు స్వాగతించారు. దీంతో బిల్లులు ఆమోదం పొందినట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి ప్రకటించారు. అనంతరం టూరిజం పాలసీపై చర్చ కొనసాగింది. తర్వాత మండలిని గురువారానికి వాయిదా వేశారు. ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదర్శ నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలు, డ్రైవర్ల యూనిఫామ్ ధరించి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ అన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తానన్న 12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా వారి యూనిఫామ్ ధరించి ఆటోల్లోనే అసెంబ్లీకి వచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించారు. దీంతో వారు అసెంబ్లీలోని ఎల్పీ ఆఫీస్ వరకు ఆటోలోనే వెళ్ళిపోయారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. బీఆర్ఎస్ది అప్పుడొక వేషం, ఇప్పుడొక వేషం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. మీరు రూపొందించిన రూల్స్ మీరే పాటించరా అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని ఏడాదిలోనే చేయమంటే ఎలా? 4,500 కోట్లు పెండింగ్లో పెట్టి మమ్మల్ని నిందించడం ఏంటి అంటున్న మంత్రి సీతక్క. అసెంబ్లీలో ఓవర్సీస్ స్కాలర్షిప్లపైన వాడి వేడి చర్చ. సభలో అడ్డగోలుగా మాట్లాడొద్దు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీ సమావేశాల 4వ రోజు బుధవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను అవకాశం కల్పించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లపై సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కలగజేసుకొని విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టారని, అసలు ఆ పథకాన్ని కొనసాగిస్తారా, ఎత్తివేస్తారా అనేది క్లారిటీ ఇవ్వాలని కోరారు. లంచం లేకుండా బిల్లులు క్లియర్ చేయడం లేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్పై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్ సభ్యుడైన ఉండి సభలో ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. గతంలో 2014లో రూల్స్ రూపొందించారు, మీరే పాటించకపోతే ఎలా అని మంత్రి శ్రీధర్ బాబు ఫామ్ హౌస్ కోసమే రోడ్లు వేసుకున్నారు అంటూ విమర్శలు చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 600 కోట్లతో 4 లేన్ రోడ్లు నిర్మించుకున్నారు అంటున్న కోమటిరెడ్డి. యాగాల బాధ్యతలు తీసుకుని ప్రశాంత్ రెడ్డి ఇతర రోడ్లను పట్టించుకోలేదు. ప్రశ్నోత్తరాల్లో R&B మంత్రి ఫైర్.
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే 600 కోట్లతో 4 లైన్ రోడ్లు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రంలో రోడ్లను ఎందుకు డెవలప్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్ల నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ ద్వారా ఢిల్లీలోని కేంద్ర రోడ్లు రవాణా రహదారుల శాఖకు ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. ఇందులో 165 కిలోమీటర్ల పొడవు గల కరీంనగర్ NH 563 వద్ద జంక్షన్, సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం NH 160 వద్ద జంక్షన్ రోడ్డు ఒకటిగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్కి 4 లేన్ల రోడ్లు మాత్రం ఏర్పాటు చేసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి విమర్శలు చేశారు. డ్రగ్స్పై ఉక్కు పాదం మోపుతున్నాం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాదక ద్రవ్యాల కట్టడికి కొందరికి నచ్చుతలేదు అంటున్న పొన్నం. ఫామ్ హౌజులో విందులు చేసుకోండి, డ్రగ్స్ అశ్లీలత వద్దు. మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రులు సమాధానాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ను కట్టడి చేయడం కొంతమంది రాజకీయ నాయకులకు నచ్చడం లేదని ఆయన విమర్శించారు. ఫామ్ హౌజులు, హోటల్స్, పబ్స్లో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గడిచిన 10 ఏళ్లలో డ్రగ్స్ని, గంజాయిపై ఉక్కుపాదం మోపి ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేవి కాదు అన్నారు. బుధవారం మండలిలో ప్రశ్నోత్తరాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమాధానాలు ఇచ్చారు. పబ్బుల్లో డ్రగ్స్, డీజే సౌండ్స్, హుక్కా సెంటర్లపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం వివరణ ఇచ్చారు. తప్పుడు సమాధానాలు ఇస్తున్నారు అంటున్న ఎమ్మెల్సీ కవిత. మండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రులు తప్పుడు సమాధానాలు ఇస్తున్నారని, మూసీ కోసం ప్రపంచ బ్యాంకు డబ్బులు అడగడం లేదని మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు. సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకును మూసీ కోసం రుణం అడిగినట్లు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్ 19న ఇచ్చిన నివేదికలో DPR ఉంది. ఎవరి లాభం కోసం అబద్ధం చెబుతున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. అదానితో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అంటున్న హరీష్ రావు. అదానిపై సీఎం రేవంత్ రెడ్డి పోరాటం నిజమైతే అతనితో చేసుకున్న 12,000 కోట్ల ఒప్పందాలు వెంటనే రద్దు చేసుకోవాలని రేవంత్ రెడ్డి అదాని ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు అంటున్న హరీష్ రావు. వాళ్ళు మాత్రం అదే అదానికి వ్యతిరేకంగా చలో రాజ్భవన్ను చేపట్టారు. అక్కడ అదాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ గురించి మాట్లాడారు. అదానికి రెడ్ కార్పెట్ వేసి తెలంగాణ పరువును, రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంట గలిపారు అంటున్న హరీష్ రావు. రేవంత్ రెడ్డి అదానికి ఏజెంట్లాగా పనిచేస్తున్నారని, రోడ్డుపై మాత్రం సర్కస్ ఫీట్లు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు చేశారు. రాజ్భవన్ ముట్టడి రాజ్యాంగ విరుద్ధం కాదా అంటున్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ను ముట్టడించం రాజ్యాంగ విరుద్ధం కాదా అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లీడ్ తీసుకొని చేయాలి. కానీ రాజ్యాంగబద్ధం పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం ఏంటి? రాహుల్ గాంధీ మెప్పు కోసం 100 కోట్లు మళ్ళీ అదానికి ఇచ్చేశారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి దూరం పెరిగి సీఎం పదవిని కాపాడుకోవడానికే ధర్నా చేశారు. తెలంగాణకు సీఎం రాహుల్ గాంధీనా లేక రేవంత్ రెడ్డినా చెప్పాలి అంటున్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. నరేంద్ర మోదీని ఏదో విధంగా విమర్శించడానికి, బీజేపీని బదనాం చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. బ్రేక్ఫాస్ట్ స్కీమును కొనసాగించాలి అంటున్న హరీష్ రావు. గత ప్రభుత్వం ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ స్కీమును కొనసాగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీలో గురుకులాలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ ఛానల్ ద్వారా గురుకులాలకు బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తోందని, కానీ ప్రస్తుతం 2 నెలల మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చాలా హాస్టళ్లకు దుప్పట్లు అందలేదని, వెంటనే వాటిని అందించాలని కోరారు. గర్ల్స్ హాస్టల్ వరకైనా గీజర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడుల్లో వండి పెట్టితే కార్మికులకు జీతాలు, బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జమిలీ జేపీసీలో ప్రియాంక గాంధీ. 1 నేషన్ 1 ఎలక్షన్కు సంబంధించిన 2 బిల్లులపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ
నామినీ లిస్టులో కాంగ్రెస్ తరపున ఎంపీ ప్రియాంక గాంధీ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆమెతో పాటు కాంగ్రెస్ తరపున మనీష్ తివారీ, రణదీప్ సూర్యవాలా, సుఖ్దేవ్ భగత్ పేర్లు కూడా ఉన్నాయి, పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. టీఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీ, డిఎంకే నుంచి పి విల్సన్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, అనురాగ్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, జేడీయూ నుంచి సంజయ్ జూ పేర్లను ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయి అంటూ ఒక న్యూస్. అంబేద్కర్ను అవమానిస్తే దేశము క్షమించదు, కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్, మంత్రి పదవిలో నుంచి తొలగించాలన్న ఖర్గే, ఉభయ సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు. అమిత్ షా కామెంట్స్పై మండిపడ్డ రాహుల్ గాంధీ, పార్లమెంటు ఆవరణలో ఎంపీల ఆందోళన. పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంక, కూటమి పార్టీలు ఎంపీలు ధర్నా చేశారు. తెలంగాణ నుంచి ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎంపీలు కూడా హాజరయ్యారు. లోక్సభ లాబీ బయట అంబేద్కర్ చిత్రపటంతో ఖర్గే, ఎంపీ గడ్డం వంశీతో పాటు ఎంపీలు నిరసన తెలిపారు. ఈ చిత్రంలో మనం చూడొచ్చు. బాబా సాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తే దేశం సహించబోదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్పై రాజ్యసభలో మంగళవారం అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంట్లో ఆవరణలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్కు, ఆయన ఐడియాలజీకి, రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకమని అన్నారు. బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి మార్గం చూపిన మహనీయుడు. ఆయనకు కానీ, ఆయన రూపొందించిన రాజ్యాంగానికి కానీ అవమానం జరిగితే దేశం సహించదు. అందుకే హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందే అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీకి ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. బుధవారం పార్లమెంటు వద్ద ప్రతిపక్షాల నిరసన సందర్భంగా ఖర్గే మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, దళితులు దేవుడిగా భావించే అంబేద్కర్ను అవమానించారు, షా వ్యాఖ్యలు తప్పు అని చెప్పాల్సిన మోదీ ఆయనకు వెనకేసుకొని వస్తున్నారని ఖర్గే ఫైర్ అయ్యారు. అమిత్ షాపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా బీఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు గాను రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. రాజ్యసభ విధి విధానాలు ప్రవర్తన నియమావళిలోని రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఫైల్ చేశారు అంటూ ఒక న్యూస్. దీనిపై స్పందించి అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెసే అంబేద్కర్ వ్యతిరేకి, నా వ్యాఖ్యలను ఆ పార్టీ వక్రీకరించింది అంటున్న అమిత్ షా, నా స్పీచ్ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నది. ఖర్గేజీ, రాజీనామాకు నేను సిద్ధం, అయినా మీరు ప్రతిపక్షంలో ఉండాల్సిందేనంటున్న అమిత్ షా కౌంటర్. కాంగ్రెసే అంబేద్కర్ వ్యతిరేకి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. అంబేద్కర్కు వ్యతిరేకంగా నేనేమీ మాట్లాడలేదు, నేను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది, ఆ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది అని అమిత్ షా ఫైర్ అయ్యారు. రాజ్యసభలో అంబేద్కర్పై అమిత్ షా చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో మీడియాతో అమిత్ షా మాట్లాడుతూ ఈ సందర్భంగా కాంగ్రెస్పై మండిపడ్డారు. నేనెప్పుడూ అంబేద్కర్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు, నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది, ఆ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది, నా స్పీచ్ను ఎడిట్ చేసి ప్రజలకు షేర్ చేస్తున్నది, నా స్పీచ్ మొత్తం వినాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, అప్పుడు నిజమేంటో అర్థమవుతుంది అని అమిత్ షా అన్నారు. కలలో కూడా అంబేద్కర్ను కించపరచని పార్టీ నుంచి తాను వచ్చానని చెప్పారు. తన స్పీచ్ను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్న కాంగ్రెస్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అమిత్ షా మాట్లాడారు. అంబేద్కర్ను అవమానించిందే కాంగ్రెస్ అంటున్న ప్రధాని మోదీ, వారి అబద్ధాలు అవమానాల చరిత్రను తుడిచివేయలేవు అంటున్న మోదీ, రాజ్యాంగ నిర్మాతను తామే గౌరవించవన్న ప్రధాని. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీయే ఎన్నోసార్లు అవమానించిందని, ఆయన ఆనవాళ్లు సమూలంగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ను సంపూర్ణంగా గౌరవించి తాము మాత్రమేనని స్పష్టం చేశారు. పదే పదే అంబేద్కర్ను ప్రస్తావించడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయ్యిందంటూ మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో షాను సమర్థిస్తూ
ప్రధాని మోదీ బుధవారం ఎక్స్లో వరుస పోస్టులు పెట్టారు. అంబేద్కర్కు కాంగ్రెస్ చేసిన అవమానాల లిస్టును రాజ్యసభలో అమిత్ షా బయటపెట్టడంతో ఆ పార్టీ షాక్ అయింది. అందుకే అబద్ధాలు, డ్రామాలతో తమ చీకటి చరిత్రను మరుగున దాచాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ నిజమేమిటో ప్రజలకు తెలుసు అని మోదీ అన్నారు. అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తే ఎన్నో ఏళ్లుగా చేసిన తప్పులను, అంబేద్కర్కు చేసిన అవమానాలను కప్పిపుచ్చుకోవచ్చన్నదే ఆ పార్టీ ఆలోచన అని మోదీ అన్నారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ DT వెంకటస్వామి.